హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఇవాళ నేనైతే వాకిలి చిమ్మేసి, నీళ్ళు చల్లేసి ముగ్గైతే వేసేస్తున్నాను. ఇంకా ఆడవాళ్ళకి ఎక్కువ ఇష్టపడేది ముందు ముగ్గే కదండి పొద్దున. నాకు ముగ్గు వేయడం అంటే చాలా ఇష్టం. కానీ ప్రతిరోజు వేసుకోలేకపోతున్నా. పిల్లలు ఉండేదాన నేను ఎప్పుడు లేస్తే అప్పుడే లేస్తాడు నాని. అందుకని చెప్పి వేసుకోలేకపోతున్నా. ఎప్పుడు వీలుంటే అప్పుడైతే వేసుకుంటూ ఉంటా. మా ఆయన తెచ్చిన బొమ్మలైతే చూపిస్తున్నా ఇక్కడ. పిల్లలైతే వాటితో ఆడుకుంటున్నారు. ఇంకా తలకోనలో ఎక్కువ ఫేమస్ పప్పులు కదా, అది నాకు తెలీదు. తలకోనలో ఈ పప్పులు బాగుంటాయి, ఇవి ఫేమస్, తిను టేస్ట్ చేయి బాగుంటుంది అని చెప్తే ఇంకా టేస్ట్ అయితే చేశాను, బాగున్నాయి. ఇంకా పిల్లలైతే ఈ బొమ్మలతో ఆడుకుంటూ బిజీ అయిపోయారు. ఒకరోజు 2 రోజులు మాత్రానికే ఉంటాయి అవి. ఇంక లేదంటే ఇంక మరుసటి రోజు అయితే దాన్ని పార్టులుగా అన్నీ ఉప్పదీసి పక్కన పెట్టి అంటిస్తూ ఉంటాడు మా ఈశాన్ అయితే. వీళ్ళైనా ఈ మాదిరి విడగొట్టి పెడతా ఉంటారు. ఇంకా ప్రతి పిల్లలు అంతేనా అని అయితే అనుకుంటూ ఉంటాను నేను. ఇంకా వాడికైతే తినడం అయితే అలవాటు చేయించేసి స్కూల్కి అయితే రెడీ చేయించేసి పంపిస్తున్నా. ఫస్ట్ అయితే బడికి పొమ్మంటే నేను వద్దు, బడికి పోను, వద్దు బడి అని అంటాడు. ఇంకా రెడీ చేసి పంపిస్తే మాత్రానికి వెళ్తాడు. ఇంకా అక్కడైతే బాగుంటాడంట, ఇక్కడైతే ఏడుస్తాడు. ఇంకా మా ఆయన అయితే కూరగాయలు చికెన్ అయితే పంపించాడు. ఇంకా మిగిలిన వాకిలంతా చిమ్మేసుకొని నేను వంట అయితే స్టార్ట్ చేసుకోవాలి. అందుకని చెప్పి కూరగాయలు అయితే కట్ చేస్తున్నా. మా నాన్న అయితే నన్ను వదలడం లేదు, ఏడుస్తూ ఉన్నాడు. నేను ఉంటే ఉంటాడు, లేకపోతే ఇంకా ఈశాన్ ఉంటే మాత్రానికి ఆడుకుంటూ ఉంటాడు. చికెన్ అయితే కంప్లీట్ అయిపోయింది, మామూలుగా లేదు, సూపర్ టేస్ట్. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. ఇంకా మా ఆయన పంపించిన కూరగాయలు అయితే ఫ్రిడ్జ్లో అయితే సర్దుతున్నా. కాలీఫ్లవర్ మాత్రానికే పంపించాడు. ఎందుకంటే కొంతమంది ఉంటారు కదా, ముక్కలేంది ముద్ద దిగదు అన్నట్టు. ఇంకా మా ఫ్యామిలీ కూడా అంతే. నేనైతే అదేం లేదండి, ఏది ఉన్నా కూడా తినేస్తాను. కానీ మా ఆయన మా మామయ్య అయితే తినరు. అన్నీ సర్దేసుకొని ఇంకా ఆనియన్స్ పొటాటో అయితే కింద వేస్తున్నా. ఎందుకంటే ఉల్లగడ్డ పైన ఫ్రిడ్జ్లో అయితే పెట్టకూడదు అని చెప్పి నేను యూట్యూబ్లో చూశాను. యూట్యూబ్లో పెట్టిన ఉల్లగడ్డ తింటే ఇంకా హెల్త్కి మంచిది కాదు, అది పాయిజన్తో సమానం అనేసి అన్నారు. అందుకని చెప్పి నేను ఉల్లగడ్డ అయితే ఫ్రిడ్జ్లో పెట్టలేదు. అక్కడ కొన్ని వాటి ఉంటే కొన్ని ఇంకా అవైతే సర్దుకుంటున్నాను. ముగ్గు అయితే వేసాను కానీ ఇంకా వాటిని పక్కన అయితే పెట్టలేదు నేను, ఇంకా అట్లే వదిలేసుకున్నా. ఇంకా ఈ కూరగాయలు అవన్నీ ఫ్రిడ్జ్లో సర్దుకొని అన్నీ చేసుకునే లోపల చెత్త అయితే ఎక్కువ పడింది. ఇంకా వాకిలంతా చిమ్మేసుకొని అయితే క్లీన్ చేసుకుంటున్నా. ఫైనల్ లుక్ అయితే ఇలా వచ్చింది. కానీ మళ్ళీ యథావిధిగా అయితే అయిపోతుంది. చేసిన ఒక 5 మినిట్స్ అయితే ఆ మాదిరి ఉంటుంది. ఈవినింగ్ అయితే నాకు కొంచెం హెడేక్గా ఉంటే టీ అయితే పెట్టుకున్నాను. సాయంత్రం అయితే మా ఇంటి దగ్గర సన్సెట్ అయితే బాగా వ్యూ అనిపించింది. అందుకని చెప్పి షూట్ చేసా. నేచర్ ఎంత బాగుంటుందో కదా చూడ్డానికి. ఆయన అయితే చికెన్లోకి చపాతీ అయితే బాగుంటుంది, తిందాము అనేసి అన్నారు. అందుకని చెప్పి రుద్దుతూ ఉన్నాడు అక్కడ. రుద్దటమే కాదండి, చపాతీ ఇవాళ మా ఆయనే చేశాడు. ఎగ్ చపాతీ అంట, దాన్ని కూడా వేసిచ్చాడు నాకు. ఇవన్నీ కొత్తగా ఆయనే చెప్తా ఉంటాడు, నాకైతే తెలీదు. అయితే అయిపోయింది, లైక్ చేసేయండి, బాయ్.